Start recording. Yes. సో నిన్న సెషన్స్లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నవి శాతవాహన డైనస్టీ గురించి మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ శాతవాహన డైనస్టీ we all discussed about Ikshvakus. And after that Ikshvakus, now this complete Andhra will be divided into three parts, into three kingdoms. శాతవాహన టైంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం శాతవాహన అండర్లో ఉండేది. ఇక్ష్వాకు టైంలో ఇక్ష్వాకు అండర్లో ఉండేది. కానీ ఇప్పుడు ఇక్ష్వాకుస్ తర్వాత కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ 3 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది. రైట్? సో ఆ 3 పార్ట్స్ నథింగ్ బట్ 3 కింగ్డమ్స్. ఫస్ట్ వన్ బృహత్పాలాయన కింగ్డమ్, సెకండ్ వన్ సాలంకాయ కింగ్డమ్, అదేవిధంగా థర్డ్ వన్ ఆనంద గోత్రజులు. మొత్తం ఆంధ్రప్రదేశ్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఇక్ష్వాకు అండర్లోనే పనిచేస్తున్న బృహత్పాలాయనులు, ఆనంద గోత్రజులు అండ్ సాలంకాయనులు, వీళ్ళు ముగ్గురు 3 డైనస్టీస్ని ఫారం చేసి ఇక్ష్వాకు లాస్ట్ కింగ్ అయిన రుద్ర పురుష దత్తాన్ని ఓడించి ఎవరు మట్టుకు వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీస్, ఇండిపెండెంట్ సిటీ స్టేట్స్ గా రూల్ చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ఏరియాని. అయితే మళ్ళీ వీళ్ళు గొడవలు ఉంటాయి. at the same time what is happening in Indian history ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది? హర్యంక డైనస్టీ నుండి స్టార్ట్ అయ్యింది. ఏపీ హిస్టరీ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది? శాతవాహన డైనస్టీ నుండి స్టార్ట్ అయ్యింది. రైట్? సో హర్యంక డైనస్టీ తర్వాత వచ్చినది శైశునాగా డైనస్టీ. శైశునాగా డైనస్టీ తర్వాత వచ్చినది నందా డైనస్టీ. నందా డైనస్టీ తర్వాత వచ్చినది మౌర్యన్ డైనస్టీ. ఆ మౌర్యన్ డైనస్టీ అండర్లోనే మన శాతవాహన రాజులు పనిచేశారు. సో ఇప్పుడు మౌర్యన్ డైనస్టీ తర్వాత ఎవరు వచ్చారు నాన్న? సుంగాస్. సో అప్పుడు కూడా శాతవాహనాస్ ఉన్నారు. రైట్? ఇప్పుడు సుంగాస్ తర్వాత ఎవరు వచ్చారు? కాన్వా. అప్పుడు కూడా శాతవాహనాస్. రైట్? శాతవాహన రాజులు ఉన్నారు. ఎప్పుడైతే ఈ శాతవాహన రాజులు ఇక్ష్వాకుల చేతుల్లో ఓడిపోవడం, చుట్టూ చేతుల్లో ఓడిపోవడం, రైట్, నెక్స్ట్ మొత్తం ఆస్తి ఇక్ష్వాకు అండర్లోకి వెళ్ళింది. సో ఇక్ష్వాకు అండర్లోకి వచ్చేసరికి నార్త్ ఇండియా గుప్తాస్ రూల్ స్టార్ట్ అయిపోయింది. రైట్? సో ఈ గుప్తాస్ ఇక్ష్వాకుస్ కి అగెయిన్స్ట్ గా ఉన్నారు. కానీ ఏ వార్ ఏం జరగలేదు వాళ్ళిద్దరి మధ్యన. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గుప్తాస్ కి ఇక్ష్వాకుస్ కి ఎటువంటి యుద్ధాలు ఏవి జరగలేదు. రైట్? సో ఇప్పుడు ఇక్ష్వాకుస్ సౌత్ ని రూల్ చేస్తున్నారు, పైన గుప్తాస్ ఉన్నారు. ఇప్పుడు ఇక్ష్వాకుస్ అందరూ కూడాను ఎవరి చేతిలో ఓడిపోయారు? సామంత రాజులైన ఫస్ట్ వన్ ఆనంద గోత్రజ, సెకండ్ వన్ బృహత్పాలాయన, థర్డ్ వన్ కంప్లీట్ గా సాలంకాయన. సో ఈ 3 కింగ్డమ్స్ కి నార్త్ లో ఇప్పుడు ఎవరున్నారు నాన్న? గుప్తాస్. సో సౌత్ లో ఆనంద గోత్రజ, బృహత్పాలాయన అండ్ సాలంకాయన. నార్త్ లో గుప్తాస్ ఉన్నారు. ఇప్పుడు ఈ పర్సన్స్ అందరూ ఎవరైతే ఈ ఆనంద గోత్రజ, బృహత్పాలాయన, సాలంకాయన వీళ్ళు కొట్టుకుంటుంటారు. అట్ ద సేమ్ టైం ఇక్ష్వాకుస్ కి యాక్చువల్ గా ఓడించింది ఎవరు నాన్న? పల్లవాస్ కదా. ఈ పల్లవాస్తో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ పల్లవాసికి గుప్తాస్తో గొడవ. సో ఇక్కడ మొత్తం ట్రయాంగిల్ వార్ అవుతుంది. అట్ లాస్ట్కి వచ్చేసరికి సో ఇప్పుడు ఈరోజు మనం ఏ వార్స్ డిస్కస్ చేస్తాం నాన్న? ఆనంద గోత్రజ, బృహత్పాలాయన, సాలంకాయన, గుప్తా డైనస్టీ, పల్లవ డైనస్టీ, ఎవరైతే మెయిన్ కింగ్డమ్స్ ఉన్నారో
నార్త్ లో వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు నాన్న, గుప్తాసు పల్లవాస్ కొట్టుకుంటున్నారు. సౌత్ లో ఆనంద గోత్రజాస్, బృహత్పాలాయన, సాలంకాయన వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇక్ష్వాకుల్ అండర్ లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు కాబట్టి, ఇక్ష్వాకుల్ని యాక్చువల్ గా ఓడించేది పల్లవాళ్ళు కాబట్టి ఈ పల్లవాళ్ళు కూడా సౌత్ లో ఎంటర్ అయ్యారు. ఎప్పుడైతే పల్లవాళ్ళు సౌత్ లో ఎంటర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఏరియా పైన దండయాత్ర చేస్తున్నారో అట్ ద సేమ్ టైం గుప్తాస్ కూడా ఎంటర్ అయిపోయాడు. రైట్? సో ఇలా చెప్తే మీకు అంత క్లారిటీగా మీకు అర్థం కాదు. సో దట్స్ వై ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఫ్లో చార్ట్స్. సో ఈరోజు మొత్తం మనం 3 డైనస్టీ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేస్తాం విత్ ఇన్ 1 ఫ్లో చార్ట్. ఇంతవరకు నేను మీకు స్టెప్ బై స్టెప్ నేర్పించుకుంటూ వచ్చాను. అండ్ ఫ్రమ్ నౌ we will study in detail in flowchart itself. So let's start our flowchart. Present my screen. అమరా అది షేర్ అవ్వట్లేదు స్క్రీన్, ఒక్క నిమిషం అండి, దీన్ని సేవ్ చేస్తాను ఒకసారి. నన్ను ఇప్పుడు చెప్పండి అన్న, మీకు స్క్రీన్ ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. రైట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నా, చాప్టర్ నెంబర్ 3 ఆనంద గోత్రజాస్, బృహత్పాలాయనాస్ అండ్ సాలంకాయాస్. సో దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ 3 కింగ్డమ్స్ యొక్క ఫ్లో చార్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా విషయాలు ఇన్స్క్రిప్షన్స్ ఇక్కడ వస్తాయి. సో జాగ్రత్తగా ఒకసారి స్టోరీ మీరు విన్న తర్వాత ఆటోమేటిక్లీ we will get a clear idea about inscriptions also. So first let me complete this flow chart. So ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. ఎవరినైనా రుద్ర పురుష దత్త ఇక్ష్వాకు డైనస్టీ. సో ఈ రుద్ర పురుష దత్త ఇక్ష్వాకు డైనస్టీ అండర్లోనే బృహత్పాలాయనుడు పనిచేశాడు, ఆనంద గోత్రజుడు డైనస్టీ కూడా పనిచేశారు, అట్ ద సేమ్ టైం సాలంకా డైనస్టీ కూడా పనిచేశారు. రైట్? సో వీళ్ళందరూ కూడాను ఇక్ష్వాకుస్ అండర్లో పనిచేశారు. ఎప్పుడైతే పల్లవాస్ ఎంటర్ అయ్యారో రుద్రపురుష దత్త పల్లవాస్ చేతుల్లో ఓడిపోయాడు. అట్ ద సేమ్ టైం ఇక్ష్వాకు కింగ్స్ వీక్ అయ్యారు. సో దాని అండర్లో పనిచేస్తున్న సామంత రాజులందరూ కూడా ఇండిపెండెంట్ స్టేట్స్ గా మారిపోయారు. సో మళ్ళీ యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎనిమీస్ అయ్యారు. రుద్రపురుష దత్త వాజ్ డిఫీటెడ్ బై బృహత్పాలాయన డైనస్టీ. రుద్రపురుష దత్త డిఫీటెడ్ బై ఆనంద గోత్రజ డైనస్టీ. అండ్ ఇక్ష్వాకు కింగ్స్ డిఫీటెడ్ బై సాలంకా డైనస్టీ. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆస్తి అంతా ఈ బృహత్పాలాయనులు, ఆనంద గోత్రజులు, సాలంకాయనుల అండర్లో ఇప్పుడు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఈ కింగ్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ.
బృహత్పాలయంలో కింగ్స్ ఎవరు, ఆనంద గోత్రజాస్లో కింగ్స్ ఎవరు, సాలంకాయస్లో కింగ్స్ ఎవరు. ఫస్ట్ మనం అది చూద్దాం. సో బృహత్పాలయనలో ఒకే ఒక కింగ్ నాన్న. ప్లీజ్ టు రిమెంబర్, బృహత్పాలయన డైనస్టీలో మనకి ఒకే ఒక కింగ్ గురించి ఇచ్చారు. ప్లీజ్ టు రిమెంబర్, ఓన్లీ వన్ కింగ్, రైట్? సో ఆయన పేరేంటనా, జయవర్మ. ప్లీజ్ టు రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కింగ్. బృహత్పాలయన ఫస్ట్ కింగ్ ఎవరినానా అండ్ లాస్ట్ కింగ్ ఎవరినానా, జయవర్మ. నెక్స్ట్ కమింగ్ టు ఆనంద గోత్రజ డైనస్టీ, ద ఫస్ట్ కింగ్ వాజ్ కాందరవర్మ. Who is the founder of Ananda Gotraja dynasty? Kandaravarma. Please do remember, guys. Who is the founder of Brihatpalayana dynasty? Jayavarma. ఇక్కడ అన్ని వరమాలే వస్తాయి రా నాన్న, ఒక్కసారి చూసుకోండి. కాందరవర్మకి ఇద్దరు సంతానం. చాలా మంది ఈ ఫ్లో చార్ట్ వేయడానికి ఇబ్బంది పడతారు నాన్న. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోద్ది. కాందరవర్మకి ఎంతమంది కొడుకులు నాన్న, ఎంతమంది సంతానం? ఇద్దరు. కాందరవర్మకి ఎంతమంది సంతానం? ఇద్దరు. పెద్దమ్మాయి అవని తలంతవతి. ప్లీజ్ టు రిమెంబర్ హెర్ నేమ్. ఈవిడెవరినన్నా అమ్మాయి, డాటర్ అవని తలంతవతి. నెక్స్ట్ కాందరవర్మ సన్ నేమ్ వాజ్ దామోదర వర్మ. నెక్స్ట్ ఈ దామోదర్ వర్మ, నెక్స్ట్ ఈ అవని తలంతవతికి ఒక కొడుకు పుట్టాడు. హీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాందరవర్మ యొక్క గ్రాండ్ సన్ అనుకోవచ్చా నేను? ప్లీజ్ టు రిమెంబర్, నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క మెంబర్స్ యొక్క రోల్ ఏంటి అనేది అక్కడ నేను రాస్తాను ఈరోజు. సో అప్పుడు మీకు ఈ పేరు మళ్ళీ వస్తుంది. సత్యభ మల్లా. కాందరవర్మకి ఇద్దరు సంతానం, అవని తలంతవతి. అవని తలంతవతి యొక్క కొడుకు సత్యభామల్ల. అదేవిధంగా దామోదర్ వర్మ యొక్క కొడుకు పేరు అతివర్మ. చాలా ఇంపార్టెంట్ కింగ్స్ నాన్న వీళ్ళందరూ. అతివర్మ. నెక్స్ట్ అతివర్మకి మనవడు అనుకోవచ్చా నేను? అతివర్మస్ గ్రాండ్ సన్. సో అతివర్మ సన్ గురించి మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు నాన్న, బట్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అతివర్మస్ గ్రాండ్ సన్. ఎనీవన్ ఒకసారి ఎవరైనా ఒకసారి స్పీక్అవుట్ చేయండి నాన్న. హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ who is the founder of Brihatpalayana dynasty? Anyone? Jayavarma. Who is the founder of Ananda Gotraja dynasty? Kandarvarma. Who is the second king in Ananda Gotraja dynasty? Damodar Varma. What is the relation between Damodar Varma and Kandarvarma? His son, sir. Kandarvarma's son was Damodar Varma. And who is the Kandarvarma's? Who is the who was the Kandarvarma's grandson? Ativarma. As well as Grandson and Satyabha Malla. Very good. Kandarvarma ki Satyabha Malla grandson, Ativarma grandson. Next, Ativarma యొక్క grandson Samayaskam Buddha Pada Padma Radhaka. Right. Yes, so sir. Kandarvarma, the first king Kandarvarma, second king Damodar Varma, third king Ativarma, fourth king మనకి తెలియదు నాన్న. సో ఎక్స్పెర్సన్. అండ్ ఫిఫ్త్ కింగ్ ఎవరినన్నా? సమ్యక్ సంబుద్ధ పాద పద్మ రాధక. సమ్యక్ సంబుద్ధ పాద పద్మ రాధక. నెక్స్ట్ సాలంకాయ డైనస్టీ. నానా ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోవాలి. సో నేను 1 by 1 డైనస్టీ గురించి, ఒక డైనస్టీ స్టార్ట్ చేసి దాని యొక్క స్టోరీ ఒకటే నేను చెప్పను నాన్న, మొత్తం లింక్ చేసి చెప్తాము.
అప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది, రైట్? అందుకోసం 3 డైనస్టీస్ ఈరోజు డిస్కస్ చేస్తామని చెప్పాను, రైట్ నానా? తో వేదపాలన డైనస్టీ కింగ్స్ అయిపోయారు, ఆనంద గోత్రజ డైనస్టీ కింగ్స్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చింది సాలంకాయ డైనస్టీ కింగ్స్. ఫస్ట్ కింగ్ ఎవరు నానా? విజయదేవవర్మ. ఇక్కడ నుండి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా ఫ్లో చార్ట్. నేను కర్సర్ మూవ్ చేస్తూ ఉంటాను, ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి, ఓకేనా? ఓకే సార్. ఓకే, విజయదేవ్ వర్మ. నెక్స్ట్ చెప్పాలి. విజయదేవ్ వర్మ సన్. సార్ నాకు రాలేదు సార్, లేట్ అవుతుంది. ఓకే ఓకే, ఈరోజు క్లాస్ కూడా అందుకే అయ్యిందమ్మా. ఇక్కడ పవర్ ఒకటి లేదు ఇక్కడ. నేను కూడా ఇదే సెల్ తో కనెక్ట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు వచ్చిన చూడు ఇప్పుడు విజయదేవ్ వర్మ ఉన్నాడు, కనిపించిందా? లేదు సార్. అవునా? ఇప్పుడు సమ్యక్ ఇప్పుడు చూడమ్మా, సాలంక డైనస్టీ కింగ్ విజయదేవ్ వర్మ వచ్చిందా? నాకే రాలేదేమో సార్. అవునా? ఒక్క నిమిషం నేను రిఫ్రెష్ చేస్తాను. ఇంకెవరినైనా అడిగితే. నాన్న ఇప్పుడు కనిపిస్తుందా చూడండి. ఓకే ఓకే. ఫస్ట్ కింగ్ ఎవరు నాన్న? విజయదేవవర్మ. సెకండ్ కింగ్ వాళ్ళ యొక్క కొడుకు హస్తివర్మ 1, రైట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుందా? రైట్. సో ఎస్, విజయదేవవర్మ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ సాలంక డైనస్టీ. విజయదేవవర్మకి ఒక కొడుకు, వాడి పేరు ఏంటన్నా? హస్తివర్మ 1. హస్తివర్మ 1కి 2 సంతానం. పెద్దవాడు దేవవర్మ, రెండోవాడు నందివర్మ. దేవవర్మకి పిల్లలు లేరు నాన్న, బట్ నందివర్మకి మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు. నందివర్మ యొక్క పెద్ద కొడుకు ఆచందవర్మ, అలాగే రెండో కొడుకు హస్తివర్మ 2. ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ హస్తివర్మ 1 అండ్ హస్తివర్మ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. వన్స్ అగైన్ చూసుకోండి జాగ్రత్తగా. సాలంక డైనస్టీ ఫౌండర్ విజయదేవ్ వర్మ. విజయదేవ్ వర్మ యొక్క కొడుకు హస్తివర్మ నెక్స్ట్ కింగ్ అయ్యాడు. హస్తివర్మకి 2 సంతానం. పెద్ద కొడుకు దేవవర్మ, రెండో కొడుకు చిన్న కొడుకు నందివర్మ 1. నందివర్మ 1కి 2 కొడుకులు అంటే ఇక్కడ దేవవర్మకి లేరు నాన్న. నందివర్మ 1కి పెద్ద కొడుకు ఆచందవర్మ, రెండో కొడుకు హస్తివర్మ 2. ఇప్పుడు ఆచందవర్మకి కొడుకు పేరు విజయనందవర్మ 2. హస్తివర్మ 2 యొక్క కొడుకు పేరు విజయ స్కందవర్మ. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటేనా, దీస్ వర్ బృహతపాలాయన, ఆనంద గోత్రజ, సాలంకాయ డైనస్టిక్ కింగ్స్. ఎగ్జామ్ లో ఇన్ని మంది కింగ్స్ ఉన్నారు అని ఎగ్జామ్ లో అడుగుతుంటారు. బృహతపాలాయన 1, ఆనంద గోత్రజులు 1, 2, 3 and 4. వేరే సాలంకాయ 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. సో ఇక్కడ మొత్తం చూడండి, అన్ని వరమ 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 వరమ. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి. అందుకోసం ఎక్కువసార్లు పేర్లు కన్ఫ్యూజ్ అవుతారని నేను 3 డైనస్టీలని ఒకే ప్లాట్ఫామ్ లో తేవడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ కథ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ ఇక్ష్వాకూసు పల్లవాస్ చేతుల్లో కూడా ఓడిపోయారు, రైట్? ఈ పల్లవాస్ కొంత ఆంధ్రప్రదేశ్ని రూల్ చేస్తున్నారు.
రిమైనింగ్ డైనెస్టీస్, మేజర్ డైనెస్టీస్ వీళ్ళు రూల్ చేసుకుంటున్నారు. ఓకే, అంత బాగానే ఉంది. కానీ పల్లవాస్ ఈ 3 డైనెస్టీలను కూడా ఓడించాలని ఒక పంతంతో ఉంది. కాకపోతే అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చింది సముద్రగుప్త. సో ఇండియన్ హిస్టరీలోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం నాన్న. సో ఇండియన్ హిస్టరీ, ఇండియా నార్త్ ఇండియాలో ఎవరినైనా సముద్రగుప్త రూల్ చేస్తున్నాడు. ఈ సముద్రగుప్తకి ఈ కుమార విష్ణు 1 పల్లవ డైనస్టీ కింగ్ కి అస్సలు పడదు. గుర్తుపెట్టుకోవాలి నాన్న, సముద్రగుప్త అండ్ కుమార విష్ణు 1 ఇద్దరు కూడా నన్ను పవర్ఫుల్ కింగ్డమ్స్ ఇన్ ఇండియా. సో ఈ పల్లవాస్ ఏం చేశారంటే హస్తివర్మ 1 తో ఫ్రెండ్షిప్ చేశారు. సాలంకాయ డైనస్టీ సెకండ్ కింగ్ హస్తివర్మ 1 తో ఫ్రెండ్షిప్ చేశారు. అట్ ద సేమ్ టైం పల్లవాస్కి ఎవరితో వార్ జరుగుతుంది నాన్న? సముద్రగుప్తతో. సో ఇన్ దిస్ వార్ సముద్రగుప్త డిఫీటెడ్ కుమార విష్ణు 1. కుమార విష్ణు 1 వాజ్ డిఫీటెడ్ బై గుప్తా డైనస్టీ కింగ్ సముద్రగుప్త. అయితే ఇక్కడ మీరు చూసుకోవాలి నాన్న, శత్రుకు శత్రు మిత్రుడు, శత్రుకు శత్రు మిత్రుడు, మిత్రుడికి శత్రు మిత్రుడు. కుమార విష్ణు 1 యొక్క ఫ్రెండ్ హస్తివర్మ అయినప్పుడు కుమార విష్ణు 1 యొక్క ఎనిమీ సముద్రగుప్త అయినప్పుడు ఖచ్చితంగా సముద్రగుప్తకి హస్తివర్మకి ఫ్రెండ్షిప్ ఉంటుందా, గొడవ ఉంటుందా నాన్న? ఎవరైనా చెప్పండి. ఎస్, ఖచ్చితంగా గొడవే ఉండాలి, అంతే కదా. ఏం జరిగిందన్నా? హస్తివర్మ 1 వాజ్ డిఫీటెడ్ బై సముద్రగుప్త. సో సముద్రగుప్త వాళ్ళు ఇప్పుడు సౌత్ ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. క్లారిటీ వచ్చిందన్న? సో గొడవ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది నాన్న. ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి. కుమార విష్ణు పల్లవ డైనస్టీ యొక్క ఇంకొక శత్రుడు ఎవరినైనా మన ఆంధ్రప్రదేశ్లో ఆనంద గోత్రజ డైనస్టీ ఫౌండర్ కాంతరవర్మ. సో ఇప్పుడైనా మీకు క్లారిటీ వచ్చేయాలి. కుమార విష్ణు పల్లవాస్ అండ్ సాలంకాయాస్ ఆర్ ఫ్రెండ్స్ ఇన్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు మనం. నేషనల్లో కరెంట్ అఫైర్స్ ఆ టైంలో కుమార విష్ణు 1 అండ్ Guptas are enemies. So that's why Kumara Vishnu friend will fight against enemy of Kumara Vishnu 1. ఇది ఈక్వేషన్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ లో ఖచ్చితంగా సాలంకాయన్లు ఆనంద గోత్రులతో ఫ్రెండ్షిప్ చేస్తారా, ఎనిమీ అవుతారా? ఒక్కసారి నాకు ఎవరైనా చెప్పగలరా నాన్న? ఎనీవన్? ఎనిమీస్ అవుతారు సార్. కాదా? అంతే. మీకు కాన్సెప్ట్ వచ్చిందమ్మా. ఇంకా మీకు సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకా ఈ టాపిక్ అయిపోయినట్టు. ఇంకా సింపుల్ లాజిక్, వెరీ గుడ్. కుమార విష్ణు 1 పల్లవాలకి సాలంకాయనికి ఫ్రెండ్షిప్, పల్లవాలకి గుప్తాలకి ఎనిమీ. సో పల్లవ ఫ్రెండ్ సాలంకాయ ఎనిమీ అవుతాడు గుప్తాకి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ద సేమ్ కుమార విష్ణు 1 పల్లవ కింగ్ యొక్క ఎనిమీ కాందరవర్మ. సో డెఫినెట్లీ సాలంకాయాస్ షుడ్ బి ఫైటింగ్ అగెయిన్స్ట్ ఆనంద గోత్రజాస్. సో ఏమైందన్నా? నందివర్మ 1 ఫైటెడ్ అగెయిన్స్ట్ కాందరవర్మ. బట్ ఇక్కడ ఎవరెవరు గెలిచారు? కుమార విష్ణు ఎక్కడికి వెళ్ళిన వాడికి డిఫీటే ఎదురయ్యింది. గుప్తా చేతుల్లో ఓడిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ అయిన సాలంకాయ కూడా గుప్తా చేతుల్లో ఓడిపోయాడు. పల్లవాస్ ఆనంద గోత్రజ చేతుల్లో కూడా ఓడిపోయారు. కాందరవర్మ చేతుల్లో కూడా ఓడిపోయారు. అదేవిధంగా కుమార విష్ణు ఫ్రెండ్ అయిన
హస్తివర్మ వాళ్ళ కొడుకు కూడా కాందరవర్మ చేతుల్లో ఓడిపోయాడు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందమ్మా సబ్జెక్ట్ పైన. నౌ బిఫోర్ దట్ ఇక్కడ మీరు సాలంకాయ డైనస్టీ కింగ్స్ లైనప్ లో చూస్తే ఫస్ట్ కింగ్ ఎవరు నానా? విజయదేవ్ వర్మ. సెకండ్ కింగ్ ఎవరు నానా? హస్తివర్మ. థర్డ్ కింగ్ ఎవరు నానా? దేవవర్మ. ఫోర్త్ కింగ్ నందివర్మ. సో ఇక్కడ సాలంకాయ డైనస్టీ స్టోరీలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, దేవవర్మ అండ్ నందివర్మ ఫైటెడ్ ఫర్ అ పవర్ స్ట్రగల్. పదవుల కోసం ఇద్దరు కూడా ఫైట్ చేయడం జరిగింది. యాక్చువల్గా రాజు ఎవడవు? దేవవర్మ. కానీ దేవవర్మని నందివర్మ 1 తర్వాత ఆచందవర్మ, దేవవర్మని ఈ నందివర్మ 1 అండ్ నందివర్మ 1 యొక్క పెద్ద కొడుకు ఇద్దరు కూడా దేవవర్మని ఓడించేస్తారు. సో ఇప్పుడు ఈయన చనిపోయి ఈయన ఇంకా పదవులో లేరు, దేవవర్మ గారికి పదవులు లేరు. సో ఇప్పుడు ఎవరు రావాలి? ఈ రాజు నందివర్మ 1 అవ్వాలి, రైట్? సో ఈ నందివర్మ 1 టైం పీరియడ్ లో ఎవరినన్నా రాజు ఆనంద గోత్రజాకి కాందరవర్మ. హూ ఈస్ ద కాంటెంపరీ కింగ్ ఆఫ్ నందివర్మ 1? Please observe my question. Who was the contemporary king of Salankaya dynasty, King Nandivarma 1? In the case of Ananda Gotraja, ఎవర్నన్నా? కాందరవర్మ. క్లారిటీ వచ్చిందన్నా? ఇక్కడ మీకు అర్థమవుతుందన్నా? బృహతపాలైన, ఆనంద గోత్రజ, సాలంకాయ 3 కలిపి మనం కొట్టేస్తున్నాం. ఇండివిజువల్ గా వెళ్తే ఇక్కడ మనకు గొడవలు అర్థం కావు. మొత్తం ఇంటర్నేషనల్ అఫైర్స్, నేషనల్ అఫైర్స్, స్టేట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ మీరు చదువుతారు కదా, ఇంటర్నేషనల్ అఫైర్స్, నేషనల్ అఫైర్స్, తర్వాత స్టేట్ అఫైర్స్. ఇంటర్నేషనల్ లో ఏవైతే టాపిక్స్ జరుగుతుంటాయో దాని యొక్క ఎఫెక్ట్ నేషనల్ లో ఉంటుందా ఉండదా? ఇంటర్నేషనల్ అఫైర్స్ లో అమ్మాయి వినిపిస్తుందా? Yes, sir. సో ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి యొక్క ఎఫెక్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ అంటే నేషనల్ గవర్నమెంట్ మీద పడుతుంది కదా. క్రూడ్ ఆయిల్ ఎగ్జాంపుల్. Yes, నెక్స్ట్ sir. ఇప్పుడు నేషనల్ అఫైర్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ యొక్క ఎఫెక్ట్ స్టేట్ గవర్నమెంట్ మీద పడుతుందా లేదా? ఎస్, పడుతుంది. అదే విధముగా ఈ సముద్రగుప్త, ఈ కుమార విష్ణు, పల్లవ డైనస్టీ వీళ్ళందరూ ఎవరినానా? నేషనల్ లెవెల్లో ఉన్న కింగ్స్. నేషనల్ లెవెల్లో ఉన్న కింగ్స్ వీళ్ళు, రైట్? సో నేషనల్ లెవెల్లో ఎవరైతే గెలుస్తారో స్టేట్ లెవెల్లో కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలవాలి. ఎవరైతే నేషనల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్టేట్ లో కూడా ఓడిపోతూ ఉంటారు. ఆ రోజు ఈ రోజు ఎప్పుడు ఇదేనన్నా. సో అది ఈ గుప్తా, పల్లవాస్, కాందరవర్మ, విజయదేవవర్మ, హస్తివర్మ 1 యొక్క టైం లైన్. కమింగ్ టు దేవవర్మ అండ్ నందివర్మ, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? స్టేట్ లెవెల్ అఫైర్స్కి వచ్చాం. ఈ స్టేట్ లెవెల్ అఫైర్స్ లో దేవవర్మకి అగెయిన్స్ట్ గా నందివర్మ 1, ఆచందవర్మ 1 యుద్ధం చేసి పవర్ ఎవరి చేతిలో పెట్టుకున్నారు? నందివర్మ 1 చేతుల్లో పెట్టుకున్నారు. సో ఈ నందివర్మని కూడా ఎవరు ఓడించేస్తాడు నాన్న? కాందరవర్మ. నెక్స్ట్ వచ్చేసి ఆచందవర్మ విల్ బి డిఫీటెడ్ బై అతివర్మ. సేమ్ కదా, ఆనంద గోత్రజాస్ కి సాలంకాయన్స్ కి పడదు కదా. సో డెఫినెట్ గా ఆనంద గోత్రజాస్ ని రూల్ చేస్తున్న అతివర్మకి, సాలంకాయాస్ ని రూల్ చేస్తున్న ఆచందవర్మకి కూడా విభేదాలు ఉండాలి. సో అదే అక్కడ విభేదాలు అయ్యాయి. ఆచందవర్మ వాజ్ డిఫీటెడ్ బై ఆనంద గోత్రజాస్. ప్లీజ్ టు రిమెంబర్ మై ఫ్రెండ్. నెక్స్ట్ సేమ్ అఫైర్స్. ఇక్కడ ఏమైందన్న? కుమార విష్ణు, పల్లవ డైనస్టీ అండ్ ఆనంద గోత్రజ రిలేషన్ ఏంటి? పల్లవ రాజు విష్ణు 1, ఆనంద గోత్రజ రాజు కాందరవర్మ ఫైట్ చేశారు. ఫైట్ లో ఎవరు గెలిచారు? కాందరవర్మ గెలిచాడు.
ఇప్పుడు కాందరవర్మ ప్లేస్ లో ఎవరు వచ్చాడు? అతివర్మ వచ్చాడు, వాళ్ళ యొక్క మనవడు. అదే విధంగా కుమార విష్ణు ప్లేస్ లో ఇప్పుడు ఎవరు వచ్చాడు నాన్న? స్కందవర్మన్. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు. సో ఇన్ దిస్ ఫైట్ ఎవరు గెలిచారు నాన్న? వన్స్ అగైన్ ఆనంద గోత్రజాస్. అంటే ఇక్కడ మీరు చూసారు నాన్న, ఇక్కడ ఎందుకు నాన్న ఈ కుమార విష్ణు పల్లవాసు ప్రతి బ్యాటిల్లో కూడా నన్ను ఇక్ష్వాకుస్ని అయితే ఓడించేశారు ఈజీగా. ఇక్ష్వాకుస్ని ఓడించేశారు, కానీ తన సామంత రాజులను మాత్రం ఓడించలేకపోయాడు. ఎందుకు? వీడికి ఇంటర్నేషనల్ నేషనల్ అఫైర్స్ లోని గొడవలు ఉన్నాయి, స్టేట్ అఫైర్స్ లో కూడా గొడవలు ఉన్నాయి. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ అండ్ ఎవ్రీవన్? So Skandavarman also defeated by Ativarma. Next వచ్చేది ప్లీజ్ అబ్జర్వ్ హియర్. ఆచందవర్మ తర్వాత అయిన రాజు హస్తివర్మ 2. ఇప్పుడు ఆచందవర్మకి ఒక కొడుకున్నాడు, అలాగే హస్తివర్మ 2 కూడా ఒక కొడుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో పెద్దవాడి వీడు కదా, ఆచందవర్మ కదా, హస్తివర్మ 2 కన్నా. సో పదవి ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు విజయనందవర్మ 2కి ఇచ్చారు. సో ఇక్కడ కూడా గొడవ స్టార్ట్ అవుతుంది. విజయస్కందవర్మ ఏమంటాడు? బాబాయ్ పెద్దనాన్న ఆచందవర్మ, పెద్దనాన్న కొడుకు అన్న విజయనందవర్మ 2 విజయస్కందవర్మకి ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు కదా. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ పవర్ స్ట్రగల్ వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? సో ఈ పవర్ స్ట్రగల్ లో ఫస్ట్ కింగ్ విజయనంద అయ్యాడు, విజయనందవర్మ 2 అయ్యాడు. నెక్స్ట్ కింగ్ విజయస్కందవర్మ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి, వెరీ 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 ఇంపార్టెంట్ వన్. విజయస్కందవర్మ అండ్ విష్ణుకుండిన్ డైనస్టీ. 1 minute నాన్న, నేను ఇక్కడ పేరు తప్పు రాశాను, రైట్? సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్. This is not Kumara Vishnu 1. This is Madhav Varma. Please correct it. Guys, please correct it. Please correct it. This is not Kumara Vishnu 1. This is Madhav Varma. ఎవరినైనా మాధవ వర్మ. So please do remember. So విజయనందవర్మ 2 తర్వాత కింగ్ విజయస్కందవర్మ అయ్యారు. విజయనందవర్మ 2ని మనం ఓడించడం జరిగింది. అండ్ నౌ నెక్స్ట్ డైనస్టీ విష్ణుకుండి డైనస్టీ. ఈ విష్ణుకుండి డైనస్టీ మాధవ్ వర్మ 3 ప్రతి రాజుని ఓడించడం జరుగుతుంది నాన్న. సాలంకాయ డైనస్టీ రాజు విజయస్కందవర్మ was killed by Madhav Varma 3. And the same time Ananda Gotrajas king was too killed by Madhav Varma 3. And you please do remember, Guptas Vishnu యొక్క భక్తులు నానా. గుప్తాస్ ఏ దేవుడి యొక్క భక్తులు? విష్ణు భక్తులు. అదే విధముగా మాధవ్ వర్మ 3 విష్ణుకుండిన్ డైనస్టీ ఎవరి భక్తులు నానా? విష్ణు భక్తులు. వేరాజ్ ఆనంద గోత్రజాస్ అయినా తీసుకోండి, సాలంకాయనాస్ అయినా తీసుకోండి, వాళ్ళందరూ శైవిజం భక్తులు. వాళ్ళందరూ ఎవరు నానా? శైవిజం భక్తులు. సో గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ మీకు క్లారిటీ వచ్చేసి ఉండాలి. అగైన్ రిలీజన్. అందుకే నాన్న ఈ సొసైటీ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ రిలీజన్ని మనం ఎండ్ చేసేయాలి. అందరం ఒకటే అనే ఫీలింగ్లో ఉండాలి. రిలీజన్ని మనం ఎండ్ చేసేయాలి. రిలీజన్ ఏ రోజైతే మనం ఎండ్ చేస్తామో డెఫినెట్గా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎండ్ అయిపోతుంది.
ఎప్పుడైతే క్యాస్ట్ సిస్టమ్ ఎండ్ అయిపోతుందో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ స్టార్ట్ అయ్యిందో ఎవ్రీవన్ విల్ బి ఎడ్యుకేటెడ్. నిజం అసలు ఏంటి, చరిత్రలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుస్తుంది. ఎవ్రీవన్ విల్ బి ఈక్వల్, రైట్? సో ఇంకా నేను డెప్త్ లోకి వెళ్ళను, వేరే వీడియోస్ దానికోసం నేను చేసి పెడతాను. యాక్చువల్గా ఆ గొడవలు ఏంటి, ఆ రిలీజన్ గొడవలు ఏంటి, ఏంటి అని. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇది ఇంతవరకు ఇంపార్టెంట్. ఈ ఫ్లో చార్ట్ లో ఎవరెవరికి ఏ డౌట్స్ ఉన్నాయో ఒకసారి రేస్ చేస్తే దెన్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. రైట్ అన్నా? ఇంతవరకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? బికాస్ వీ నీడ్ టు మూవ్. ఇంతవరకు మొత్తం క్లారిటీగా అర్థమైందమ్మా? రైట్. సో నెక్స్ట్ మనం ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క కింగ్ దగ్గరికి వెళ్ళి అసలు వాడి యొక్క సోర్స్ ఏంటి. సో మనకి ఫ్లో చార్ట్ అయితే వచ్చింది, రెడీగా ఉంది. ఎవరెవరు ఏంటి గొడవలన్నీ మనకు క్లారిటీ వచ్చేసాయి. ఇప్పుడు మనకు కావాల్సింది వాటి యొక్క ఆర్ట్ అండ్ కల్చర్, లిటరేచర్ సోర్సెస్, ఆర్ట్ అండ్ కల్చర్, లిటరేచర్ సోర్సెస్, అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దీస్ లేటర్ ఆఫ్టర్ ఇక్ష్వాకుస్. ఎవరు వచ్చారు నాన్న? ఆనంద గోత్రజాస్, బృహత్పాలాయనాస్ యాజ్ వెల్ యాజ్ సాలంకాయాస్. సో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఇన్ నెక్స్ట్ కమింగ్ క్లాస్ we will discuss about Vishnu Kundin dynasty. So ఈ మాధవర్మ 3, ఈ మాధవర్మ 3 ఆనంద గోత్రజాస్ని ఓడించాడు, సాలంకాయని ఓడించాడు. అండ్ we don't know about what happened about బృహత్పాలాయన డైనస్టీ. అక్కడ మనకు తెలిసింది ఒకే ఒక కింగ్ గురించి మన టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసింది, డిగ్రీ టెక్స్ట్ బుక్స్ లో మెన్షన్ చేసింది ఒకే ఒక బృహత్పాలాయన, ఓన్లీ వన్ కింగ్. రిమైనింగ్ కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ వీ గెట్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ వీ విల్ యాడ్ ఇన్ దట్ బుక్, ఇన్ దిస్ ఫ్లో చార్ట్. రైట్, ప్రెజెంట్ మై స్క్రీన్. సో నౌ ఇన్ డీటెయిల్ గా వెళ్ళడం జరుగుతుంది నాన్న. ఒక్కసారి మీరు పాయింట్స్ చూసుకోండి. Who is the first king? Brihatpalayana. Who is the founder of Brihatpalayana dynasty? Cheppalna na. Jayavarma. Right. Next, who is the founder of Ananda Gotrajas? Gandharvarma. Next, who is the founder of Salankayas? Vijayadeva Varma. Right. Next, which king defeated both Ananda Gotrajas and Salankayas? Madhav Varma. Very good. Answer is Madhav Varma. Next question. Ativarma defeated which of the following kings?
అతివర్మ. Pallavad, Kandavarma and Achandavarmas in Salanka dynasty. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మీరు చెప్పాల్సిన పాయింట్, హస్తివర్మ టు అండ్ మన ఆచందవర్మ డిఫీటెడ్ విచ్ కింగ్? ఆచందవర్మ చెప్పండి. Nandivarma. చూడు సరిగ్గుడు. ఆచందవర్మ డిఫీటెడ్ విచ్ కింగ్? ఇదో చూడన్నా, ఆచందవర్మ ఉన్నాడా? Yes, sir. ఇదే నాన్న, ఈ ఆచందవర్మ ఉన్నాడా? Yes, sir. వీడు ఎవరిని ఓడించాడు అని అడుగుతున్నాడు. దేవవర్మ కదా. Okay. దేవవర్మ, ఓకేనా? Okay, sir. Sir, Nandivarma ఎవరు ఉంది సార్? ఏది? ఆచందవర్మ. నందివర్మ వన్న కొడుకు. అవును సార్, వాళ్ళ తండ్రిని కదా ఓడించింది. చూడు ఇక్కడ చూడన్నా, ఇప్పుడు హస్తివర్మ 1 ఉన్నాడా? ఎస్ సార్. వీడికి 2 కొడుకులు ఉన్నారా? ఒకడెవడు దేవవర్మ, రెండో కొడుకు ఎవడు? నందివర్మ 1. ఈ నందివర్మ 1కి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పేరేంటి? ఆచందవర్మ, రెండో కొడుకు పేరు హస్తివర్మ 2. అయితే ఇక్కడ చూడు, ఈ దేవవర్మ వాజ్ ద థర్డ్ సాలంకాయ కింగ్. ఎస్ సార్. సో ఈ దేవవర్మ ని ఓడించి నందివర్మ 1, అదే విధంగా దేవవర్మని ఓడించింది ఎవరన్నా? నందివర్మ 1 యొక్క పెద్ద కొడుకు ఆచందవర్మ. సో ఈ నందివర్మ 1 వాళ్ళ కొడుకు ఆచందవర్మ దేవవర్మని బ్యాటిల్లో ఓడించి కింగ్స్ అవుతారు. నందివర్మ 1 చనిపోయిన తర్వాత వాళ్ళ పెద్ద కొడుకు అయిన ఆచందవర్మ రాజు అవుతాడు. ఓకే సార్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. వెరీ గుడ్. Now we will start our బృహత్పారాయణ నోట్స్. నానా ఇక్కడ నోట్స్ మీరు చూసుకోండి జాగ్రత్తగా. Who is the రైట్? ఒక్క నిమిషం ఆగమ్మా, ఈ ప్యాడ్ ని సరిగ్గా పెట్టుకోవాలి. నాన్న ఇప్పుడు ఇక్కడ రాస్తానని మీకు కనిపిస్తుందా? నన్ను ఇక్కడ రాస్తానని కనిపిస్తుంది ఏమైనా? సార్ ఎక్కడ సార్? కర్సర్ అక్కడే ఉంది. ఏదో చిన్న పెన్ తో రాస్తున్నాను, అక్కడ కనిపించిందా? లేదు సార్. చూడు ఇక్కడ జయవర్మ ఉందా? ఎస్ సార్. జయవర్మ ఏంటంటే అక్కడ ఏం రాశాను? ఫౌండర్ అని రాశాను, కనిపించిందా? నాకు స్లోగా వస్తున్నట్టుంది సార్, నాకు కనిపించలే. మీ కర్సర్ నాకు నోట్స్ స్లైడ్స్ దగ్గర ఉంది సార్. ఓకే ఓకే, చూడమ్మా ఇప్పుడు ఇక్కడ ఇంకెవరున్నారు లైన్ లో చూద్దాం. ఒక్క నిమిషం, వాళ్ళకి కనిపిస్తుంది లేదో చూడుదాం. నెక్స్ట్ మంజరి గారు ఒకసారి చెప్పండి అమ్మా, మీకు ఇక్కడ నోట్స్ కనిపిస్తుందా నేను రాస్తున్నది? మంజరి గారు ఇక్కడ ఒక నోట్స్ రాస్తున్నాను, కనిపిస్తుందా మీకు?
కనిపిస్తుంది సార్. కనిపిస్తుందమ్మా? ఓకే ఓకే, రైట్ 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 రైట్. సో జయవర్మ, సో జయవర్మ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బృహత్పాలన డైనస్టీ యాజ్ వి డిస్కస్డ్ టిల్ నౌ. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జయవర్మ? ప్లీజ్ డూ రిమెంబర్, ప్లీజ్ డూ రిమెంబర్. కోడూరు. నాన్న ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మన కృష్ణా డిస్ట్రిక్ట్ ఉందా, ఈరోజు దాన్ని మనం గూడూరు అని అంటున్నాం. సో ఈరోజు ఉన్న కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఏదైతే గూడూరు అని ఉందో, సో అప్పుడు ఆ గూడూరుకి ముందు పేరేంటనా కోడూరు. సో ఆ కోడూరులో ఈ జయవర్మ గారు తన డైనస్టీని స్టార్ట్ చేశారు. అండ్ ఈ కోడూరుని ఆయన క్యాపిటల్ గా పెట్టుకున్నారు. ప్లీజ్ డూ రిమెంబర్, వాట్ ఈస్ దిస్ వన్? క్యాపిటల్ సిటీ ఆఫ్ బృహత్పాలన డైనస్టీ. అదే విధముగా వీళ్ళు బృహత్పాలన డైనస్టీ వాళ్ళు ఏ మతాన్ని ఎగ్జామ్ లో అడుగుతుంటారు నాన్న? విచ్ రిలీజన్ వాజ్ ఫాలోడ్ బై బృహత్పాలన డైనస్టీ? యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్, శైవిజం. అండ్ మనకి ఈ జయవర్మ అనే వ్యక్తి ఈ బృహత్పాలన డైనస్టీ యొక్క ఫౌండర్ అని, కోడూరు క్యాపిటల్ గా పెట్టారని, ఈయన శైవిజం భక్తుడని, అలాగే ఈయనకి రాజా అనే టైటిల్, రాజా అనే ఒక టైటిల్ ఉంది అని మనకి ఇవన్నీ ఎవరు చెప్పారు, మనకి ఎలా తెలుసు? ప్లీజ్ టు రిమెంబర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, సోర్సెస్. వాట్ ఆర్ దోస్ సోర్సెస్? ప్లీజ్ టు రిమెంబర్ గైస్, what are those sources? Please do remember, Kondamudi, copper plate inscription. Please do remember guys, జయవర్మ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ రోజు తెలుసు అంటే ఎలా? ఫస్ట్ సోర్స్ వాజ్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఎక్కడ దొరికిందన్నా మనకది? కొండమూడి. ప్లీజ్ టు రిమెంబర్. అదే విధముగా ఈ జయవర్మ కోసం కారవేల అనే ఒక పర్సన్ గురించి మనం చదివే ఉన్నాం. ఆ హాతిగుంపలో ఈ కారవేల ఇన్స్క్రిప్షన్ ఉంది చూసావనా? దానిపైన కూడా హాతిగుంప ఇన్స్క్రిప్షన్ ఎవరిని ఇన్స్క్రైబ్ చేశారు నాన్న? కారవేలుడు. రైట్. ఈ కారవేలుడు తర్వాత వచ్చిన ఎవరైతే ఈ ఒడిశాకి సంబంధించిన రూలర్స్ ఉన్నారో ఆ హాతిగుంప ఇన్స్క్రిప్షన్ పైన ఈ బృహత్పాలన రాజు గురించి ఇవ్వడం జరిగింది. అదే విధముగా another source is very very important. This is the foreign source. This is the foreign source, Ptolemy. గుర్తుపెట్టుకోవాలన్నా? Ptolemy. Who is this person? He came from which country? Greece. So he was a Greek philosopher. He is the Greek philosopher. Please do remember Ptolemy, Ptolemy. సో ఈ జయవర్మ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చాయి అంటే కొండముడి, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, హాతిగుంప ఇన్స్క్రిప్షన్ అండ్ టాల్మీ ఇన్స్క్రిప్షన్. సో టాల్మీ బుక్. సో ఇంకోటి మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈయన క్యాస్ట్ ఏంటి అని. ప్లీజ్ టు రిమెంబర్, ఈయన క్యాస్ట్ ఏంటి నాన్న? హి వాజ్ బ్రాహ్మిన్. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, we all should be aware of researchers.
ఇవన్నీ ఏంటన్నా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కొండముడి కానీ, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, హాతిగుంప ఇన్స్క్రిప్షన్, అలాగే టాల్మీ ఇన్స్క్రిప్షన్. సో ఇవన్నీ కూడాను సోర్సెస్. ఈ సోర్సెస్ ని రీసెర్చ్ చేసి డిస్కవర్ చేస్తారు. ఆ డిస్కవర్ చేసిన మోడర్న్ హిస్టోరియన్ పేరు ఎగ్జామ్ లో అడగడం జరిగింది. సో హూ ఈజ్ దట్ పర్సన్? కొండముడి కాపర్ ప్లేట్, హాతిగుంప, టాల్మీలో ఈ యొక్క జయవర్మ గురించి నోట్స్ అంతా ఉంది, బానే ఉంది. కానీ దీన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు? రీసెర్చ్ చేసి చదివి డిస్కవర్ చేసింది ఎవరు? దట్ పర్సన్ ఈజ్ ఎగ్జామ్ లో మనకి అడిగారు. హూ ఈజ్ దట్ పర్సన్? డాక్టర్ జోయి దూబే. ప్లీజ్ టు రిమెంబర్, who is that researcher? Who is that researcher? Dr. Joy Dubey. మర్చిపోతున్నానా? నానా నెక్స్ట్ టెర్మినాలజీ చూద్దాం ఒకసారి. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ బృహత్ పాలాయన? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. Please observe here. Can I divide this Brihat into two parts? Brihat Palayana into two parts. Brihat and Palayana. So what is the meaning of Brihat? Please do remember. Brihat meaning it nana ante great. Whereas Palayana పాలించుడు, పాలింపబడు మీనింగ్ మీకు తెలిసే ఉంటుంది నాన్న. Great rule or great moving. And what is their official language? Please don't forget about their official language. వాళ్ళ యొక్క official language please do remember what is the official language of Brihat Palayana dynasty. Please do remember guys, the official language was Prakrit. Please don't forget. What are the sources? What are the sources? ఒక్క నిమిషం అమ్మ, ఇది ఏదో ప్రెస్ అయిపోయింది ఇది. Right. What are the sources? Kondamudi copper plate inscription, Hathigumpa inscription, Ptolemy inscription. What is their official language of Brihat Palayana? Prakrit language. What are the titles? Raja. He belongs to which caste? Brahmin. And who researched all these things? Dr. Joy Dubey. What is the meaning of Brihat? Nothing but great. Brihat means great. Palayana means rule or moving. And please do remember guys, he donated, this person contributed villages to the Brahmins. So out of his Brihat Palayana dynasty, he donated Panturu. Please do remember guys, this Jayavarma donated Panturu village to the Brahmins. ఎంతమంది బ్రాహ్మిన్స్ కి ఇచ్చాడు అంటే 8 మంది. Please do remember, he donated Panturu village which was under his dynasty to 8 Brahmins. I think Brihat Palayana is clear for you guys. ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి నాన్న, Brihat Palayana కంప్లీట్ అయిపోయింది. Once confirm me. Yes, sir. Is it clear Nana? Clear, sir. Right. So next మనం డిస్కస్ చేయాల్సినది, ప్లీజ్ డు రిమెంబర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఆనంద గోత్రజ డైనస్టీ. రైట్. సో ఆల్రెడీ మీకు ఈ డైనస్టీస్ యొక్క మెయిన్ గొడవలైతే క్లారిటీ వచ్చేసాయి.
సో ఇక్కడ నెక్స్ట్ మన క్లాస్లో డిస్కస్ చేసేది ఏంటంటే నాన్న ఈ కాందర వర్మ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో ఇన్ నెక్స్ట్ టుమారోస్ క్లాస్ I will start from Kandara Varma in tomorrow's session. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రేస్ చేయొచ్చు. ప్లీజ్ డూ రిమెంబర్ గైస్, సముద్రగుప్త నార్త్ లో రూల్ చేస్తున్నాడు. ఈయన ఎవరి భక్తుడు నానా? అడ్డనామమా నిలువునామమా? వేరాజ్ బృహత్పాలాయన ఎవరు భక్తులు నాన్న? శైవిజం. ఆనంద్ గోత్రజ శైవిజం. సాలంకాయ శైవిజం. ఏమైందన్నా? రుద్ర పురుషదత్త ఆయన ఒక్కరే రుద్ర ఇది బలి చెప్పేవు అమ్మాయి. ఇప్పుడు ఇక్ష్వాకు డైనస్టీస్ ఎవరెవరిని? శైవిజం ని వాళ్ళు ఫాలో అయ్యేవారు. అదే విధముగా ఓన్లీ వన్ కింగ్ వీరపురుషదత్త ఫాలోడ్ బుద్ధిజం. నిన్నటి క్లాస్ లో చెప్పాను ఇక్ష్వాకు డైనస్టీ. రైట్ వచ్చిందా? రైట్. సో ఈ ఫార్మాట్ లో కానీ మీరు చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అవుతాం నాన్న. ఇక్కడ మీరు చూసారా సముద్రగుప్త విష్ణు కుండిని ఎందుకు ఫ్రెండ్స్ అవుతారు? Because of common ideology. Clear, Nana? Right. So in next session, I will discuss from Kandara Varma. Thank you, guys.